నా పేరు అంగిరేకుల ఆశీష్. బీసీవై పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నేత, పేదల పెన్నిధి, అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం పరితపిస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంతో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరుగుతున్నారు. ఆ నేపథ్యంలోనే మరి ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి ఇక్కడ యువకులు గోపి, అట్లనే కళ్యాణి గారు, ఇంకా ఇక్కడ కొంతమంది ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ మెగా రక్తదాన శిబిరం చేయటం చాలా సంతోషం. మరి ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు కలుగుతాయని కూడా మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్లో తీసుకుంటే చాలా ఆయనంటే నిజంగా మాకు ఇవాళ తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే మా నాయకుడు ఎవరికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి, ఏమన్నా ఏదైనా కార్యక్రమాలు చేయండి అని అలా మేము పార్టీ వాళ్ళు మేము ఎవరని చెప్పలా. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో అన్నదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అంటే నిజంగా ఈయనకి ఇంత మంచి పేరుందా, ఇంత ప్రేమాభిమానమైన పబ్లిక్లో అనేది మాకే ఒక విధంగా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఉదాహరణ తీసుకుంటే నా పక్కన తీసుకోండి, ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరి హైదరాబాద్ నుంచి తెల్లారి 8:30కు వచ్చాడు. ఎక్కడ ఒంగోలు 8:30కు వస్తే బాగా వర్షం. నేను అప్పుడు ఫోన్ చేస్తే వర్షం అన్నాడు. మరి ఇట్లా రక్తదాన శిబిరం పెట్టామంటే ఇందుకోసం అతను ఒక 5గురు తీసుకొని వచ్చి మరి రక్తదానం ఇవ్వమంటే నిజంగా ఇది ప్రజల అభిమానం అంటే ఇది. మరి ఆయనకి ఏ కేడర్ లేదు, పార్టీ అంటే అభిమానం. బోడే రామచంద్రయ్య గారు అంటే ప్రాణం అంతే. మరి ఇటువంటి వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అట్లాగే గోపి ఉన్నాడు, సాయి గోపి. మరి అతను కూడా అంతే. అతను ముందే కలిసి అన్న రక్తదాన శిబిరం పెట్టాలి, నేను మా యూత్ని తీసుకొస్తాను. అతనికి పార్టీలో ఏ పదవి లేదు. పదవుల్లో ఉండేళ్ళు చేసే విధానం వేరు. కానీ ఏ పదవి లేకుండా ఆయన మీద అభిమానం. మాకు బోడే రామచంద్ర యాదవ్ గారంటే అభిమానం మరి అని చేయటం అంటే నిజంగా వీళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ బీసీవై పార్టీకి ఇటువంటి నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన, సేవా గుణాలు కలిగినటువంటి మంచి వ్యక్తులు రావాలి, వస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పార్టీలో సముచితమైన ప్రాధాన్యత లభిస్తుంది. మన వల్ల ఒకటే, ఈ పార్టీ అన్ని రాజకీయ పార్టీలాగా రాజకీయ చేస్తానికి కేవలం రాజకీయాల కోసమే పుట్టిన పార్టీ బీసీవై పార్టీ కాదు. బీసీవై పార్టీకి ఒక నిబద్ధత ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ప్రజల యొక్క క్షేమమే ఇక్కడ కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలందరూ కూడా సమానమైన అవకాశాలు జరగాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖశాంతుల్లో గడపాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది ఒక్క బోడే రామచంద్ర యాదవ్ గారు అనేది మాత్రం మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన పార్టీలో పనిచేయటం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఆనందపడుతున్నారు. అటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ చూసుకుంటే ఇంకా సాయంత్రం దాకా కూడా వేరే ఊర్లో వస్తామని ఫోన్లు చేసి చెప్పారు. ఎంతో మంది పార్టీలకు అతీతంగా, మరి సంఘాలకి అతీతంగా, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఈయన అభిమానులు వీళ్ళందరూ ఎంతో మంది వచ్చారు. కొంతమంది అయితే ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మేము ఆడవాళ్ళు ఎవరు ఇవ్వద్దని అన్న ఒప్పుకోడు. అయినా మరి ఆయన ఆశయానికి విరుద్ధం ఆడవాళ్ళని గౌరవంగా చూడాలి, వాళ్ళకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళని మేము దూరంగా పెట్టాం. కాబట్టి అట్లాగే అన్నగారి పేరు మీద అమ్మవారికి పూజలు చేసి మరి ఆడపడుచులకి మరి గాజులు, పసుపు, కుంకుమ, యంత్రం ఒకటి, తర్వాత కంకణం ఒకటి, తర్వాత వాళ్ళకి అమ్మవారి ప్రసాదం, ఇవన్నీ కూడా మరి పూజ చేసి ఒక కిట్టు కూడా ఆడపడుచులందరూ కూడా అందించడం జరిగింది. మరి వాళ్ళందరూ సుఖశాంతుల్లో ఉండాలి, అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ బ్లడ్ బ్యాంకులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా
పేరు పేరున మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని, ఇటువంటి మరి రక్తదాన శిబిరాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిపి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ప్రాణదానం చేయాలని. రక్తదానం అంటే మనం ప్రాణదానం చేసినట్టే. దానికి బీసీవై పార్టీ మరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ రామచంద్ర యాదవ్ గారికి వాళ్ళందరి సమక్షంలో ఇంకా కూడా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, ఆయన కోసం మరి దేనికైనా సరే సిద్ధమై ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యేటటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఒక బలీయమైన నిజమైనటువంటి ప్రజల కోసం అభిమానం చూడుకున్నటువంటి నిజమైన నాయకుడు, నిజమైన పార్టీ ప్రజల్లోకి రాబోతుంది. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా నెక్స్ట్ 29 ఎలక్షన్ కల్లా ఒక మంచి పరిపాలన రాబోతుంది. ఒక మంచి నాయకుడు అధికారంలో రాబోతున్నాడు. ఆయనే బోడే రామచంద్రయ్య గారిని నేను సవినయంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోడే రామచంద్ర యాదవ్ గారికి మరి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారికి ప్రత్యేకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన ప్రియతమ నాయకులు అన్నగారు బోడే రామచంద్ర యాదవ్ గారికి బీసీవై పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారి బర్త్డే సందర్భంగా బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు అభిమానుల మధ్యన కేక్ కటింగ్ అండ్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సేవా కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అభిమానులకి ధన్యవాదాలు. 50+ వరకు వచ్చినాయండి. మెడికల్ క్యాంప్ అంటే ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పొంగనూరులో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. యువతకి అండగా ఎప్పుడు బీసీవై పార్టీ ఉంటుంది. సుమారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు జాబ్ మేళా? సుమారు 22,000 పైగా. సుమారు ఎన్ని కంపెనీలు పాల్గొంటున్నాయి? 220+ ఉంటున్నాయి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. నేడు ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొందన్న విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కారణం బోడే రామచంద్ర యాదవ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితేనేవి, అన్నదాన శిబిరాలు అయితేనేవి, అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి దానాలు అయితేనేవి విరివిగా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఇలాంటి మహనీయుడికి మంచి జరగాలన్న ఉద్దేశంతో వారి వారి శక్తి నైవంచం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అది రాష్ట్రంలో మార్పు మొదలవుతుందనడానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి చంపపెట్టులాగా పొంగనూరు నియోజకవర్గంలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 22,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాలనేటువంటి తీసుకున్న బృహత్తర సంకల్పం ఏదైతే ఉందో అది ప్రజల మనసు గెలుచుకునే నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అది బోడే రామచంద్ర యాదవ్ గారికి మాత్రమే సాధ్యమైందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఈ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు. ఇది గతంలో కూడా నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా చేసుకొని కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ విధంగా ప్రజల్లో మనసును చూరుకుంటూ ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు ఎత్తాలని కోరుకునేటువంటి ఏకైక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు. ఈ పుట్టినరోజుకు భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అనుగ్రహించి రాష్ట్ర అభివృద్ధిలో ఆయనంటూ ఒక చిరస్మరణ రోజుగా మారే విధంగా, ఆయన అధికారంలో వచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.